చాలా ఏళ్లుగా మెగా ఫ్యాన్స్ ఒక మల్టీ స్టారర్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఆ మల్టీ స్టారర్ బ్లాక్ బస్టర్ కావాలి అనుకుంటున్నారు. మల్టీ స్టారర్ అయితే సెట్ అవుతోంది కానీ బ్లాక్ బస్టర్ మాత్రం అంది రావటం లేదు. కానీ ఈసారి మాత్రం ఆ లోటును తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు మెగా హీరోలు. రామ్ చరణ్ నటించిన మగధీరలో గెస్ట్ రోల్ చేశాడు మెగాస్టార్. రామ్ చరణ్ నటించిన మరో చిత్రం బ్రూస్లీలోనూ సేమ్ సీన్ రిపీట్ చేశాడు చిరు. ఆ తరువాత చిరు కంబ్యాక్ మూవీలో ఫాదర్ తో కలిసి సన్ అద్దిరిపోయే స్టెప్పులేశాడు. ఇక కొరటాల మేకింగ్ లో చిరు నటించిన ఆచార్యలో కీలక పాత్రలో కనిపించాడు చరణ్. నిజానికి ఆచార్యపై చాలా అంచనాలు కనిపించాయి. మెగా హీరోలు ఇద్దరూ కలిసి నటించడంతో బ్లాక్ బస్టర్ కొడతారని ఆశపడ్డారు అభిమానులు. కానీ ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. దీంతో ఇప్పట్లో చిరు చరణ్ కలిసి నటించే అవకాశాలు లేవు అనుకుని ఆశలు వదిలేసుకున్నారు. అయితే ఇప్పుడు చిరు చరణ్ కలిసి మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దర్శకుడు ఎవరు, ఎవరి బ్యానర్, ఈ వివరాలన్నీ తెలియాల్సి ఉంది. మెగాస్టార్ నటించిన సైరాలోనే చరణ్ ఒక కీ రోల్ చేయాల్సింది. కానీ అప్పుడు కుదరలేదు. ఈసారి మాత్రం వీరిద్దరూ భారీ ప్రాజెక్టు కోసం చేతులు కలపబోతున్నారనేది సమాచారం. 60+ 70+ అంటే ఏ హీరోకైనా సీనియారిటీ వచ్చేస్తుంది, జుట్టు కూడా నెరుస్తుంది, ఓల్డ్ ఏజ్ కనిపిస్తుంటుంది. కానీ టాలీవుడ్ సీనియర్ హీరోలు మాత్రం రోజు రోజుకు యంగ్ అవుతున్నారు. జస్ట్ 30+ అంటే మీరు ఆశ్చర్యపోతారు అంటున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రం మనశంకర వరప్రసాద్ గారు నుంచి మీసాల పిల్ల పాట రిలీజ్ అయిందో లేదో ఇమ్మీడియట్ గా సోషల్ మీడియాలో మెగాస్టార్ వింటేజ్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. 70 years లో చిరు లుక్స్, డాన్స్, గ్రేస్ సూపర్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. చిరు బ్యాచ్ లో మిగతా ఇద్దరు హీరోలది ఇదే జోరు. ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాంలో వెంకీ వింటేజ్ లుక్ ఒక హైలైట్ గా నిలిచింది. స్టార్ హీరోల లుక్స్ విషయంలో రావిపూడి తీసుకుంటున్న జాగ్రత్తలు ఫ్యాన్స్ ను గాల్లో తేలేలా చేస్తున్నాయి. ఇక కింగ్ నాగార్జున సంగతి తెలిసిందే. 66 years లోనూ ఇంకా నాగ చైతన్యకు బ్రదర్ లా కనిపించడం అది మన్మధుడికే సాధ్యం. కూలీలో నాగార్జున వింటేజ్ లుక్స్ సాక్షాత్తు రజనీకాంత్ ను ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఎన్టీఆర్ నయా లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టైగర్ మరీ చిక్కిపోవటం, కంప్లీట్ గా లుక్ మారిపోవటంతో ఓ విధంగా ఫ్యాన్స్ లో టెన్షన్ స్టార్ట్ అయింది. అయితే అందుకు రీజన్ ఉంది. నీల్ మూవీలో తారక్కు ఒక ప్రత్యేకమైన గెటప్ ఉందట. ఇది ఎన్టీఆర్ న్యూ లుక్. అయితే కనిపించిన ప్రతిసారి కిలోల కొద్దీ బరువు తగ్గి టైగర్ కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసే సినిమా కోసం ఎన్టీఆర్ న్యూ లుక్ లోకి మారుతున్నాడు అనుకున్నా మరి ఇంతగానా అనే టాపిక్ హైలైట్ అవుతోంది. అయితే తాను నటించే కొత్త చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కోసం టైగర్ లుక్ మార్చుతున్నాడట. ఆ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అని, అందుకే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో వేరియేషన్ కోసం స్లిమ్ లుక్ లోకి మారాడు అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ వచ్చే ఏడాది జూన్ లో రిలీజ్ కావాల్సి ఉండగా ఇప్పుడు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2027లో రిలీజ్ కానుందని సమాచారం. హీరోయిన్ గా కాంతారా ఫేమ్ రుక్మిణి వసంత్ నటిస్తుంది. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా డాన్ గా టైగర్ కనిపించబోతున్నాడని ముందు నుంచి ప్రచారం సాగుతోంది. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ చూసిన తర్వాత ఇప్పట్లో దిల్ రాజు కోలుకోవటం కష్టం అనుకున్నారంతా. కానీ నైజాం ప్రొడ్యూసర్ రెట్టించిన ఉత్సాహంతో వరుస కొత్త సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఒక్క తెలుగులోనే కాదు, పాన్ ఇండియా వైడ్ గా దిల్ రాజు ప్రొడక్షన్స్ బిజీ కానుంది. ఆయన సెట్ చేస్తున్న కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు దిల్ రాజు బ్యానర్ అంటే బ్లాక్ బస్టర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ రీసెంట్ గా బ్రాండ్ మారింది. ఒక్క సంక్రాంతికి వస్తున్నాం తప్ప ఆయన బ్యానర్ నుంచి వచ్చిన చిత్రాలన్నీ డిసప్పాయింట్ చేశాయి. ముఖ్యంగా ఫ్యామిలీ స్టార్, గేమ్ చేంజర్, తమ్ముడు చిత్రాలు ఇవి తెచ్చిన నష్టాలు దిల్ రాజును కోలుకొని దెబ్బ కొట్టాయి. కానీ ఇప్పుడు దిల్ రాజు మళ్లీ ట్రాక్ ఎక్కాడు. క్రేజీ ప్రాజెక్ట్స్ ను సెట్ చేస్తున్నాడు. ఆల్రెడీ విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన సినిమాను ప్రారంభించాడు. మళ్లీ వకీల్ సాబ్ కాంబో రిపీట్ అంటున్నాడు. అంతేనా, కోలీవుడ్, బాలీవుడ్ లో బిగ్ ప్రాజెక్ట్స్ కు లైన్ క్లియర్ చేసుకుంటున్నాడు. తమిళంలో అజిత్ హీరోగా, బాలీవుడ్ లో మార్కోతో హిట్ కొట్టిన హనీఫ్ కాంబోలో సినిమా చేస్తున్నాడట. ఇక బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ ప్లాన్ చేస్తున్నాడు అని టాక్ వినిపిస్తుంది. అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో భారీ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నాడట. 1-2 ఫ్లాప్లు లేదా డిజాస్టర్స్ తో వెనక్కి తగ్గేదేలే అంటున్నాడు దిల్ రాజు. ఈ స్టార్ ప్రొడ్యూసర్ కంబ్యాక్ కోసం టాలీవుడ్ ఈగర్ గా వెయిట్ చేస్తుంది. రజనీకాంత్ డేట్స్ కు ఎంత డిమాండ్ ఉంటుంది అనేది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అందుకే ఆయన కొత్త సినిమా దర్శకుడు ఎవరు అనేది కొంతకాలంగా కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒక దశలో టాలీవుడ్ డైరెక్టర్ వైపు చూశాడు సూపర్ స్టార్. కానీ ఎందుకో మనసు మార్చుకున్నాడు.
ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ హస్బెండ్ డైరెక్ట్ చేసే సినిమాలో నటిస్తాడట. కూలీ తర్వాత జైలర్ 2ను రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు సూపర్ స్టార్. ఈ మూవీ తర్వాత సంగతి ఏంటి అంటే కొంతకాలంగా క్లారిటీ ఇవ్వడం లేదు. ఈలోపు కమల్ హాసన్ తో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ తెరపైకొచ్చింది. అయితే ఎంతైతే వేగంగా ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ బయటకు వచ్చాయో అంతే వేగంగా వెనక్కి వెళ్ళింది. రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్ అంటే చిన్న విషయం కాదు. అందుకే దర్శకుడి ఎంపిక ఆలస్యం అవుతోంది. కూలీ రిలీజ్ కి ముందు వరకు లోకేష్ కనకరాజ్ ఈ మల్టీ స్టారర్ డీల్ చేయాల్సింది. కానీ ఇప్పుడు అతను రేస్ లో లేడు. మరో దర్శకుడి కోసం రజనీ కమల్ వెతుకుతున్నారు. మల్టీ స్టారర్ తెరకెక్కించేందుకు టైం పడుతూ ఉండడంతో ఈ లోపు రజనీకాంత్ మరో చిత్రం చేయాలనుకుంటున్నాడు. అందుకోసం గతంలో కల్కి దర్శకుడి నాగ్ అశ్విన్ తోనూ చర్చలు జరిపాడు. కానీ ఇప్పుడు ఖుష్బూ భర్త తమిళ దర్శకుడు సుందర్ సికి ఛాన్స్ ఇచ్చాడని ప్రచారం సాగుతోంది. తమిళ నట సుందర్ సి వరుసగా అరుణ్మణి సిరీస్ మూవీస్ తో దుమ్ము రేపుతున్నాడు. ఇప్పుడు ఈ దర్శకుడికి రజనీకాంత్ డేట్స్ ఇవ్వటం తమిళనాట సంచలనంగా మారింది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.